నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. సో ఈ వీడియోలో పాప్స్మియర్ టెస్ట్ గురించి తెలుసుకుందామండి. సో 21 ఇయర్స్ దాటిన ప్రతి ఫీమేల్ అండ్ సెక్షువల్లీ యాక్టివ్, 21 ఇయర్స్ క్రాస్ అయ్యారు అండ్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న ప్రతి ఫీమేల్ చేయించుకోవాల్సిన టెస్ట్ అండి ఇది పాప్స్మియర్ టెస్ట్. సో ఎందుకు ఇది చేయించుకోవాలంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫర్ ఫీమేల్. ఆడవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఇది మనం 5 to 10 ఇయర్స్ ముందే డిటెక్ట్ చేయొచ్చు. ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. పాప్స్మియర్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు అంటే జస్ట్ ఇది ఆఫీస్ ప్రొసీజర్ అండి. మీరు ఇలా చేయించుకొని అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చేయించుకోవాలనుకునే వాళ్ళు భార్యాభర్త ఒక 2 days దూరంగా ఉండాలి అండ్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎటువంటి కెమికల్స్ మీరు యూస్ చేసి ఉండకూడదు. అలా చూసుకొని మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే అండ్ పీరియడ్లో ఉండకూడదు, నార్మల్ టైంలో చేయించుకోవాలి. సో అలా మీరు వెళ్తే మీ డాక్టర్ అనేది పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తారు. ఎలా చేస్తారు అని అంటే కింద ఒక స్పెక్యులం పెట్టి వెజైనాలో ఈ సర్విక్స్ని విజువలైజ్ చేస్తారు. అంటే గర్భసంచి ద్వారం, సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం అనమాట. ఇది యూట్రస్, దీని బాడీ, ఇది సర్విక్స్ అంటారండి. సో ఈ ద్వారాన్ని విజువలైజ్ చేసి సింపుల్గా ఒక బ్రష్ కానీ ఒక స్పాచులా కానీ లోపలికి పాస్ చేసి దీన్ని ఎక్స్టర్నల్ లాస్ అంటాం అనమాట. దీంట్లో రొటేట్ చేస్తారు అండ్ చిన్న సైటో బ్రష్ లోపలికి పంపించి రొటేట్ చేసి ఈ 2 శాంపిల్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారనమాట. దాంట్లో వాళ్ళు మైక్రోస్కోపికల్గా ఎగ్జామిన్ చేసి మనకి ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్ ఉందా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది రిపోర్టింగ్ అనేది ఇస్తారనమాట. డిపెండ్స్ ఆన్ మీరు చేయించుకునే ప్లేస్ని బట్టి 1 day కానీ 2 day కానీ 3 daysలో మీకు ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఈ టెస్ట్ చేయించుకున్నారు, ఇప్పుడు నార్మల్ అని రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలంటే 3 yearsకి ఒకసారి, ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఈ టెస్ట్ ప్రతి మహిళ చేయించుకోవాలి. దీనివల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది తెలిసిపోతుంది ముందే మనకి. టిల్ మీ మెనోపాజ్ అటైన్ అయ్యే వరకు ఈ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. మీ మెనోపాజ్ అటైన్ అయ్యే టైంకి మీరు ప్రీవియస్ చేయించుకున్న 3 tests నెగిటివ్ ఉన్నారంటే మీరు సేఫ్. 99.9% మీకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సో ఈ టెస్ట్లో కూడా టైప్స్ ఉంటాయి. పాప్స్మియర్ టెస్ట్, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అండ్ కో టెస్టింగ్ అని అంటాం. ఇప్పుడు చాలామంది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అది హెచ్పివి DNA, హెచ్పివి అనే వైరస్ని ప్రివెంట్ చేసేదానికి వేసే వ్యాక్సిన్ అనమాట. సో ఆ వైరస్ అనేది మనకి డిటెక్ట్ చేయడానికి చేసే టెస్ట్ కో టెస్టింగ్ అనమాట. ఆ హెచ్పివి DNA, ఆ వైరస్ యొక్క DNA ఇక్కడ ఈ ద్వారం దగ్గర ఏమన్నా ఉందా అంటే ఆ వైరస్ అనేది ఉందా లేదా అనేది కో టెస్టింగ్లో మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో పాప్స్మియర్ టెస్ట్ ఉంటుంది, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ ఉంటుంది, కో టెస్టింగ్ ఉంటుంది. సో మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కావాల్సిన టెస్ట్ మీ డాక్టర్ గారు చేస్తారనమాట. సో ప్రతి ఫీమేల్ ఈ టెస్ట్ని మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.